బాలగారు, ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 days దాకా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్ష నాయకుడు అనాలా లేకపోతే ఎమ్మెల్యేనే బట్ ప్రతిపక్ష నాయకుడు అనాలో అన్న కూడా తెలియదు నాకు. కాకపోతే ఆయన అసెంబ్లీకి రాలేదు. మరి ఎవరి మీద ఆయన అలిగినాడు? ప్రజల మీద అలిగినాడా, లేకపోతే అసెంబ్లీ మీద అలిగినాడా, లేకపోతే స్పీకర్ మీద అలిగినాడా, ఎవరి మీద అలిగినాడు, లేకపోతే అహం అడ్డొచ్చి ఆయన అసెంబ్లీకి రాలేదా అనేది చర్చ నడుస్తూ ఉంది. ఎందుకు రాలేదు, ఏంటి ఏం చెప్తారు సార్? గతంలోనో ఎప్పుడో నాకు తెలుసు అనుకుంటాను, కొంతమంది ఈ అసెంబ్లీకి నేను రాను, సీఎం అయినే వస్తాను, ఇదయ్యే వస్తాను అంటే రూల్స్ ఒకరికే వర్తిస్తున్నాయా లేకపోతే ఇంకొకరు వర్తించవు నాకు అర్థం కాలేదు. అది ఇప్పుడు ఆయన అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే దట్స్ అప్ టు హిమ్. అసెంబ్లీకి బేసికల్గా రూల్ బుక్ ప్రకారము అసెంబ్లీ జరిగిన సెషన్స్లలో అటెండెన్స్ అనేది ఉంటుంది, వెళ్ళి అటెండ్ అవ్వాలి. దట్స్ అ రూల్. పబ్లిక్ మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మ్యాండేట్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు గో. లేదు మేము రూల్స్ని పాటిస్తాము, డిస్క్వాలిఫై చేస్తామంటే అది స్పీకర్కి ఉన్న పవర్. డిస్క్వాలిఫై చేశారనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ మ్యాక్సిమం అంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ ఎన్నుకోవాలి, మళ్ళీ వాళ్ళని ఎలక్ట్ అవుతారు. ఈ ఖర్చులన్నీ ఎవరు భరించాలి? స్పీకర్ భరిస్తాడా? అంటే మీరు మీ యొక్క ఈగోస్ కోసము ప్రజల యొక్క ఎక్స్‌చక్కర్ని మీరు వేస్ట్ చేస్తున్నారా? వాళ్ళు అంటున్నారు అసెంబ్లీకి రండి మహాప్రభు, మాట్లాడదాము, సమస్యల మీద మాట్లాడదాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పండి, బేసిక్ కామన్ సెన్స్ ఏంటి? సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి అపోజిషన్ కేటగిరీ అనేది ఇవ్వాలి, రైట్? ఇప్పుడు అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏది ఉంది? వైసీపీ కదా. మరి వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ ఇచ్చేయాలి కదా. మీరందరూ కూటమి అయిపోయారు. ఒకవేళ కూటమి అవ్వకపోయి ఉంటే జనసేన లార్జెస్ట్ అయింది, అది జనసేనకి ఇచ్చి ఉండాలి. ఇప్పుడు జనసేన ఏంటి? పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్, దానికి అపోజిషన్ ఇవ్వడానికి లేదు. అపోజిషన్ అని ఎందుకంటారు? అందరు ఎమ్మెల్యేలు అదే ప్రభుత్వం చెందిన వాళ్ళే. కామన్ సెన్స్ పెట్టండి కొంచెము. ఆ ప్రభుత్వంలో కొంతమంది ప్రభుత్వ నడిపే దాంట్లో ఉంటారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాంట్లో ఇంకొకరు ఉంటారు. డెమోక్రసీకి 2 ఐస్ ఉంటాయి, లెఫ్ట్ ఐ, రైట్ ఐ ఈజ్ అ పవర్, లెఫ్ట్ ఐ ఈజ్ అ క్వశ్చనింగ్ పవర్. అది కూడా పవరే. నువ్వు చేసే ప్రతి పనిని చెప్పాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థమవుతుంది చెప్తాను. ఇప్పుడు ఈ టవర్ ఉంది, ఈ టవర్లో ఒక అసోసియేషన్ సొసైటీ ఉంటుంది, అవునా? ఆ సొసైటీలో మనం ప్రెసిడెంట్ని, ఎగ్జిక్యూటివ్ బాడీని ఎన్నుకుంటాం. ఎగ్జిక్యూటివ్ బాడీని ఎన్నుకున్నాం కదా, నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఒప్పుకుంటారా? ఎవరు ఏ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. మరి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా అదే ఉంది, మన ఎలక్టెడ్ మెంబర్స్ కూడా అదే చేయాలి. కానీ స్పీకర్కి పవర్స్ ఉన్నాయి. ఒకవేళ ఒక శాసనసభ నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ రాకపోతే, అసెంబ్లీకి రాకపోతే 60 daysలో డిస్క్వాలిఫై చేసే అధికారము ఉంది అన్నట్టు. అధికారాలు ఉన్నాయి, నేను కూడా కాదనట్లేదు. మీరు డిస్క్వాలిఫై, కామన్ సెన్స్ యూజ్ చేయండి అంటున్నాను. డిస్క్వాలిఫై చేశారు, ఓకే, హైపోథెటికేషన్లోకి వెళ్ళిపోదాం. డిస్క్వాలిఫై చేశారు, రాలేదు, వాట్ విల్ హ్యాపెన్? బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వచ్చింది, మళ్ళీ అలాగే గెలుస్తారు. ఎలక్షన్లో ఖర్చు ఎవరు గెలుస్తారు? జగన్ కూడా గెలవరంట. సరే ఓకే అనుకుందాం, అబ్బా గెలవలేదని అనుకుందాం, అజ్యూమ్ ఎ మూమెంట్. అసలు ఎలక్షన్స్ ఎందుకు వస్తాయి, ఎందుకు పెట్టాలని రీజన్ తెలుసా? ఒకవేళ అక్కడ ఎలక్షన్స్ ఎందుకు బై ఎలక్షన్స్ పెట్టడానికి రీజన్స్ తెలుసా? ఫస్ట్, ఇన్కాంపిటెన్సీ, నాన్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ పెట్టండి. దట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ అవుతుంది. వాట్ ఈస్ దిస్? దీని గురించి మాట్లాడడం. వాళ్ళకి ఆఫీస్ ఏంటి? ఎమ్మెల్యేకి పబ్లిక్ ఈజ్ ఆఫీస్, హీజ్ ఆన్ ద పబ్లిక్ ఇట్ సెల్ఫ్, హీజ్ ఆన్ ద పబ్లిక్. ఇప్పుడు సమస్యల గురించి సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మాట్లాడిన సమస్యలు మీరు ఎన్ని తీర్చారా ఇప్పుడు దాకా? పబ్లిక్లో జనాలందరూ ఏడుస్తున్నారు. మరి పబ్లిక్లో నుంచి ఉన్న ఇన్ఫర్మేషనే కదా జనాలు అసెంబ్లీలోకి వస్తుంది. కొత్తగా ఏమి క్రియేట్ చేసుకొని రారు కదా. అసెంబ్లీలో ఏం మాట్లాడతారు? పబ్లిక్లో ఉన్న ఇష్యూస్ ఆల్రెడీ మీడియాలో మాట్లాడుతున్నారు, ఆల్రెడీ బయట మాట్లాడుతున్నారు, జనాలు మాట్లాడుతున్నారు, టీవీలో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. వాటికి అడ్రస్ లేదే. ఇప్పుడు అసెంబ్లీలో కూర్చొని కొత్తగా ఏమైనా తీసుకొస్తావా? చట్టసభలో మాట్లాడితేనే కదండి పవర్ ఉండేది. ఏ మాటకైనా చట్టసభలో మాట్లాడితేనే పవర్ ఉండేది కదండి. నందు, నీకు తెలియదేమో, ఆ చట్టసభలో నువ్వు కావాలనుకుంటే ఆ పదాలను ఉంచుతావు, లేకపోతే డిలీట్ చేసి అవతల పడేస్తావు. ఇంకేముంది అక్కడ పవర్? నాకు అర్థం కాలేదు. యూజ్ ఏంటి ఇంకా అక్కడ? వాట్ ఈస్ అ పర్పస్ నందు? నీకు నచ్చితే ఆ వీడియో పెడతావు, ఆ మాట్లాడిన డిస్కషన్ పెడతావు, నచ్చలేదనుకో డిలీట్ అంటావు, అయిపోయింది. రికార్డులో నుంచి తొలగించేసాం, అయిపోయింది కదా నందు. యూజ్ ఏంటి ఇంకా అక్కడ? కానీ 11 మంది ఎమ్మెల్యేలు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ వ్యక్తులు కాబట్టి రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీకి రావాలి అనేదే మన రాజ్యాంగంలో ఉన్న పరిస్థితి. ఎందుకు రావట్లేదు? అది నాకు ఎలా తెలుస్తుంది? కర్మ సిద్ధాంతమా? కాదు, నాకు ఎలా తెలుస్తుంది? నేను జ్యోతిష్యుని కాదు. కర్మ సిద్ధాంతం ఉందో లేదో చెప్పడానికి. గతంలో కామెంట్ చేశారు కదా సీఎం, అంటే మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని. ఏమని?
ఏమని? వ్యక్తిగతంగా కామెంట్ చేశారు కాబట్టి, తన భార్యని కామెంట్ చేశారు కాబట్టి ఆయన నేను రాను అని చెప్పేసి శపథం, మీరు ఇందాక ఏదైతే అన్నారో ఎవరు శపథం చేసి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉన్న ఆయన శపథం మ్యాన్ చేశాడు. చేశారు. మరి ఇప్పుడు ఈయన కూడా ప్రతిపక్షం ఇవ్వలేదని చెప్పి శపథం చేసి ఉండొచ్చు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఇప్పుడు ఆయన శపథం చేశాడు, ఈయన శపథం చేశాడు. ప్రజలు ఇవ్వాలి కదా, ఎట్లా మేము ఇస్తామన్నట్టు కూడా ప్రజలు ఎలా ఇస్తారయ్యా? మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా లేదా? మీరు ఏం చేసుకొని వస్తున్నా? అసలు మీకు బుద్ధి ఉందా కాస్తేనా? మీకు చదువుకుంటున్నారా మీరు? 23 ఎమ్మెల్యేలను మీరు చదువుతున్నారు అసలుకి? ఏం జర్నలిజం చేసి వస్తున్నారు మీరు? ప్రజలు ఇస్తారా? ప్రజలే ఇవ్వాలి కదా సార్. సో లిజన్, నీకు కేటగిరీ డిక్లేర్ చేయాల్సింది ఎవరు? ప్రజలు ఎమ్మెల్యేని మాత్రమే ఎన్నుకుంటారు. అవును, ఎమ్మెల్యేని ఎన్నుకున్న తర్వాత క్రైటీరియా ఏంటి? ఎమ్మెల్యేని ఎన్నుకున్న తర్వాత క్రైటీరియా ఏంటి? ఒక్క ఎమ్మెల్యే ఉన్నా గవర్నమెంట్లో కాకుండా ప్రతిపక్షంలో ఉంటే నువ్వు వాడికి కేటగిరీ ఇవ్వాల్సిందే.